2020లో తమిళనాడులోని సతంకుల ప్రాంతానికి చెందిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ అనుమతించిన సమయం కంటే ఎక్కువసేపు మొబైల్ షాప్ తెరిచి ఉంటారని పోలీసులు అభియోగాలు మోపారు. ముందుగా జయరాజ్ను జూన్ 19న అరెస్టు చేసి తీసుకెళ్లారు. తన తండ్రి అరెస్టు చేయడంతో అతని కుమారుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి జూన్ 23న తరలించారు. గంటల వ్యవధిలోనే వారిద్దరు చనిపోయారు. అయితే పోలీసులు తీవ్రంగా హింసించడం వల్ల, అతిగా కొట్టడం వల్ల వారిద్దరు చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నాడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు కాస్త కేంద్రం దర్యాప్తు బృందం చేతిలోకి వెళ్ళింది. కేంద్రం దర్యాప్తు బృందం అధికారులు నాటి ఘటనలో ప్రధాన అభియోగాలు ఎదుర్కొన్న పోలీసులను అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ కేసులో ఒక మహిళ కానిస్టేబుల్ కీలకమైన వాగ్మూలాన్ని ఇచ్చిందని, అది సిబిఐ అధికారులకు కీలక ఆధారంగా మారింది. జయరాజ్ బెనిఫిక్స్పై ఆ రోజు రాత్రంతా పోలీసులు దాడి చేశారు. విపరీతంగా కొట్టారు, తీవ్రంగా హింసించారు. అదంతా కూడా మహిళ కానిస్టేబుల్ చూసింది. అంతేకాదు, స్టేషన్లో గోడలు, బల్లలు, లాఠీలపై రక్తపు మరకలు పడ్డాయని ఆమె వెల్లడించింది. అయితే ఈ వ్యవహారం మొత్తం బయటికి రాకుండా ఉండడానికి సీసీటీవీ రికార్డులు ప్రతిరోజు యథావిధిగా డిలీట్ అయ్యే విధంగా పోలీసులు మార్పులు చేశారు. ఇది సిబిఐ అధికారులకు కీలక ఆధారంగా మారింది. మహిళ కానిస్టేబుల్ కీలకమైన అంగుళం ఇవ్వడం, ఇతర ఆధారాలు స్పష్టంగా లభించడం, ఫోరెన్సిక్స్ పరీక్షలో రక్తపు నమలలో ఉన్న డిఎన్ఏ చనిపోయిన వారి డిఎన్ఏతో సరిపోలడంతో సిబిఐ అధికారులు వారిద్దరిని చంపింది పోలీసులేనని నిర్ధారించారు. న్యాయస్థానానికి కీలక నివేదిక అందించారు. దీంతో మద్రాసులోని మదురై బెంచ్ ఆ 9 మంది పోలీసులు అధికారులను ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.